హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హైదరాబాద్లో 7 బంగ్లాదేశీయుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డిపోర్టేషన్ సెంటర్ కూడా తరలించారు. జీడిమెట్ల, గాజుల రామారం, హెచ్ఏఎల్ కాలనీలో ఉంటున్నారు వీళ్ళకి ఎలాంటి కార్డ్స్ లేవు. నేను ఎందుకు ఈ విషయాన్ని కాస్త సరదాగా చెప్తున్నానంటే సీరియస్ విషయం ఇది, కానీ సరదాగా ఎందుకు చెప్పాలనిపిస్తుందంటే బంగ్లాదేశ్ వాళ్ళు హైదరాబాదులో ఉంటుంటే తెలంగాణ వాదులు ఎప్పుడైనా అడిగారా? బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, అక్రమ వలసదారులు ఉన్నారు అని గొంతు చించుకొని నేను ఎన్నో వీడియోస్ లో చెప్పి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వీడియోస్ చేశాను. నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. కొంతమంది నన్ను తిట్టారు, కొంతమంది నిజమే అన్నారు, కొంతమంది నాతో ఏకీభవించారు, కానీ ఉన్నారు అనే విషయం అందరికీ తెలుసు. చాలా మంది చెవులు మూసు, కొంతమంది కళ్ళు మూసు, మనకి సంబంధం లేదంటారు. అరే బాబు, పక్కనున్న ఆంధ్ర వాళ్ళు మన అన్నదమ్ములు, తెలంగాణ వస్తే మీరు భరించలేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు అతివాదులు, తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు, ఆంధ్ర ప్రజలు మంచివాళ్ళు, ఇద్దరు అన్నదమ్ముల్లాగా మెలుగుతారు. ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి తెలంగాణలో కొంతమంది నాయకులు తయారై, మరి ఈ నాయకులకి అక్రమ వలసదారులు కనిపించరా? లేదా అక్రమ వలసదారుల అరాచకాలు కనిపించవా? 4 మహిళలు, 3 పురుషులు బంగ్లాదేశ్ నుంచి వచ్చి హైదరాబాదు నడిబొడ్డున ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నా ఒక్కడ పట్టించుకోవాలా? నువ్వు పట్టించుకోవచ్చు, కానీ చాలా మంది నన్ను ప్రశ్నించవచ్చు. నా బాధ్యతగా ఈ దేశ పౌరుడిగా నాకు చేతనైనంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగి హైదరాబాద్ లో అక్రమ వలసదారులు ఉన్నారు, ఈ విషయం నేను ఎన్నోసార్లు చెప్పి ప్రభుత్వం చాలా కష్టపడుతుంది అక్రమ వలసదారులను పంపించడానికి. ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కష్టపడుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందించాలి, లేకపోతే ఎలా పంపిస్తుందండి నాకు అర్థం కాదు. ఇప్పుడు స్టేట్ లో ఉన్న పోలీసులు వాళ్ళ డ్యూటీలు వదిలేసి అక్రమ వలసదారులు ఏ ఇంట్లో దాక్కున్నారని వెతకలేరు కదా. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఒక పటిష్టమైనటువంటి ప్రొటెక్షన్ వాల్ లాంటిది ఏర్పాటు చేయాలి. స్టేట్ లోకి ఎవడొస్తున్నాడో ఎవడబోతుంది, రైల్వే స్టేషన్స్ లోను, ఎయిర్పోర్ట్లలోను, బస్ స్టాండ్లలోను అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులని ఆపడం, వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అడగడం, ఎక్కడి నుంచి వచ్చారని ఎంక్వైరీ చేయడం, అలాంటివి చేస్తే కొంత ఇన్ఫిల్ట్రేషన్ ని తగ్గించవచ్చు. తగ్గించే ప్రయత్నం స్టేట్ గవర్నమెంట్ చేయాలి. నేను ఎన్నోసార్లు అక్రమ వలసదారుల మ్యాటర్ వచ్చినప్పుడల్లా హైదరాబాద్ లో లక్షల మంది ఉంటారు, ఎంక్వైరీ చేయండి అని చెప్పి 7 దొరికారు కదా. 7 మచ్చుతోనక చిన్న ట్రైల్ లాంటిది ఇది. వెతికితే దొరకంది ఎవరండి? వెతికితే దొరుకుతారు అక్రమ వలసదారులు. వెతికితే పోయేదేముంది? ఇది మన దేశం, మనం సంపాదించుకున్న స్వతంత్రం, మనం కడుతున్న పన్నులు, మనం రాసుకున్న రాజ్యాంగం, మనం నిర్మించుకున్న ప్రజాస్వామ్యం, మనం నిలబెట్టుకున్న ప్రభుత్వం, మన సంపద. అక్రమ వలసదారులు తినేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? కళ్ళు మూసుకొని కవితలు రాసుకోవాలా? ప్రభుత్వానికి సహకరించాలా? దయచేసి మీ చుట్టుపక్కల ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని సంవత్సరం క్రితం చెప్పాను, ఇప్పుడు చెప్పటం కాదు. బెంగాల్ చేరుకున్నటువంటి అక్రమ వలసదారులందరూ కూడా అక్కడి నుంచి దేశంలోకి చొరబడుతూ ఉన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నప్పుడు బెంగాల్లో లక్షల మంది అక్రమ వలసదారులు చొరబడ్డారు. ఆమె ప్రభుత్వం దిగిపోద్ది అని అనుమానం రాగానే వాళ్ళు అక్కడ నుంచి దేశం మొత్తం స్ప్రెడ్ అయ్యారు. హైదరాబాద్ లో దొరికింది నామమాత్రం మాత్రమే. ఇంకా ఎన్ని వేల మంది ఎన్ని రాష్ట్రాల్లో కలిసిపోయారో జనంలో ఒకసారి చెక్ చేయాలి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల నుంచి పాగా వేసుకుని 15 సంవత్సరాల నుంచి దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ధీమాగా బ్రతి వాళ్ళ లైఫ్ కి ఎలాంటి డోకా లేదు. ఇప్పుడు మమతా బెనర్జీ దీదీ ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి చాలా మంది ఆందోళనలు చేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళంతా బెంగాల్లో ఉన్న అక్రమ వలసదారుల చుట్టాలు, బంధువులు, దీదీని బేస్ చేసుకొని బతికినటువంటి వ్యక్తులు. వాళ్ళ భవిష్యత్తు ఈ రోజు కనుమరుగైపోతుంటే దీదీ కోసం బంగ్లాదేశ్ లో ప్రొటెస్టులు చేస్తారు. నరేంద్ర మోదీని దింపేస్తాం, దీదీని గెలిపిస్తామని అక్కడుండి ప్రగల్భాలు పలుకు. కారణం ఏంటంటే సువేందు అధికారి ఎక్కిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో ఉన్న అక్రమ వలసదారులను తిరిగి పంపించేస్తుంటే బోర్డర్ లో బంగ్లాదేశ్ ప్రభుత్వం వాళ్ళని తీసుకోవట్లేదు. మా సంబంధం లేదు, మాకేం పని, మీరెందుకు పంపిస్తున్నా, మాకు వాళ్ళకేంటి సంబంధం? ఈ ఫేజ్ ని ఆడ చూడలేదు నేను. ఇది మా బంగ్లాదేశ్ చూడా? అబ్బే కాదండి, ఇది మాకు సంబంధం లేదు, పంపించండి, వెనక పంపించండి, మీరే తీసుకెళ్ళిపోండి అన్నారు. మరి మా భారతీయుడు కూడా కాదురా అని చెప్పి అన్నాం అనుకో. మాకేం తెలుసు, 15 సంవత్సరాల నుంచి మీ దేశంలో ఉంటే మా దేశపోడు అయితే ఏంటి, మీ దేశపోడేనండి అని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు కాదు కూడా మీ దేశం వాళ్ళ తీసుకుంటారా అని మన బిఎస్ఎఫ్ వాళ్ళు అన్నారు అనుకో. బిఎస్ఎఫ్ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు బంగ్లాదేశ్ అల్లరి మొక్కలు. ఏడన్నా ఉందండి ఈ విడ్డూరం? మన దేశంలోనే ఉంటదా? మన దౌర్భాగ్యం ఇది.
ఆ రకంగా ఈ బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి చొరబడినటువంటి అక్రమ వలసదారులు 15 సంవత్సరాలు బెంగాల్లో పాగా వేసుకుని కూర్చొని మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత మొన్న మధ్య మనం వీడియోల్లో చూసాం. అక్రమ వలసదారులంతా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, బార్డర్లో గుట్లగా వరద బాధితులు నిల్చున్నారు. ఎవడన్నా ఆశ్రమిస్తాడా? ఏ స్టేట్ లోకి పారిపోదాం? ఆంధ్రప్రదేశ్ లో పోదామా? అబ్బో వద్దులే, ఆడ కూడా కూటమి ప్రభుత్వం ఉందిగా. అస్సాం పోదామా? బీహార్ పోదాం? వద్దులే, ఆడ కూడా ఎంక్వైరీ చేస్తారు. కానీ ఓ పని చేద్దాం, తెలంగాణకు పోదాం, ఆడైతే కాంగ్రెస్ ఉందిగా, మనం పెద్ద పట్టించుకోరు అని అనుకున్నారేమో తెలియదు. కానీ హైదరాబాద్ కి అయితే వచ్చారండి. మొత్తానికి వాళ్ళు వచ్చారు అనడానికి ఇదే సిమ్టమ్స్. ఈ 7 అరెస్ట్ అవ్వడం. వీళ్ళు ఈ 7 ఇప్పుడు వచ్చారని నేను అనలే, కానీ ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు. అది బెంగాల్ మీదుగానే వచ్చి ఉండాలి, లేదంటే రారు కదా. మరి అవకాశం లేదు కదా. ఈ హైదరాబాద్ జీడిమెట్లలో పట్టుబడిన బంగ్లాదేశీయుల వెనక వాళ్ళ బంధువులు వచ్చే ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు అనేది వాళ్ళని కూర్చోబెట్టి విచారణ చేసి కూపీలాగితే మొత్తం దొరికిద్ది సుమి. ఇన్ఫర్మేషన్ మొత్తం లాగొచ్చు. ఇది హైదరాబాదు నగరాన్ని కేంద్రంగా చేసుకొని అక్రమ వలసదారులు నివాసం ఉంటున్నటువంటి చరిత్ర. మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్నలు వస్తే, తమ్ముళ్ళు వస్తే ఎందుకు వస్తున్నారు మా తెలంగాణకి? తెలంగాణ గాలితనంగా ఉందా? పవన్ కళ్యాణ్ రావద్దు, చంద్రబాబు రావద్దు, ఎవడురా మీరు ఎందుకు వస్తున్నారు అనే అరే ఒరే అని ఉప ముఖ్యమంత్రి అని లేదు, ముఖ్యమంత్రి అని లేదు, మంత్రులని లేదు, ఎవరిని మా తెలంగాణకు రానియం. అసలు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు తెలంగాణలో అని ప్రశ్నించారు. ఇప్పుడు బాగుందా? బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి తెలంగాణ సొమ్ము తినొచ్చు, పక్కనే ఉన్న అన్నదమ్ములు లాంటి వాళ్ళు మాత్రం రాకూడదు. ఏంటండి ఈ తెలంగాణ వాదులు మరి అక్రమ వలసదారుల మీద ఏం మాట్లాడతారో ఒకసారి మనం కూడా చూద్దాం. తర్వాత వీడియోలో దీని గురించి ఖచ్చితంగా డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే అక్రమ వలసదారుల గురించి ప్రత్యేకమైన సబ్జెక్ట్ తీసుకుంది నేనే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు నన్ను తిట్టినా ఇది నిజం. ఎందుకంటే గత సంవత్సరం నుంచి అక్రమ వలసదారుల గురించి గొంతు నొప్పి వచ్చేలాగా వాక్కుంటున్నానండి నేను. ఎందుకంటే వేరే దేశం వాళ్ళు ఉండొచ్చు, తప్పు కాదు. పాస్పోర్ట్లు, వీసాలు, అన్ని ఐడి ప్రూఫ్లు పెట్టుకొని చక్కగా ఉద్యోగం కోసమో, చదువు కోసమో, లేదా మరే ఇతర పని కోసమో రావచ్చు. కానీ ఏమీ లేకుండా మన దేశంలో ఉండకూడదు కదా. అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని భారత్ లో నివాసం ఉంటే భారత్ సాధారణంగా ఆహ్వాని. ఏమీ లేకుండా ఉంటూ మన సంపదను దోచేసుకుంటామంటే ఎంతకాలం చూస్తూ ఉంటాం? నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడకూడదంటే మళ్ళీ యూట్యూబ్ వాడు మళ్ళీ నాకు స్ట్రైక్ వేస్తాడు. పోయినసారి కూడా వేసాడు. యూట్యూబ్ కూడా ఇష్టం లేదేమో అక్రమ వలసదారుల గురించి మాట్లాడడం అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి ఈ తెలంగాణలో ఉన్న అక్రమ వలసదారుల గురించి? ఈ రోజు 7 పట్టుబడ్డారు బంగ్లాదేశీయులు. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. మన వీడియో చూస్తున్న వాళ్ళు జీడిమెట్ల, రామారం, హెచ్ఏఎల్ కాలనీ వాళ్ళు, ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఇంకెవరైనా అనుమానాస్పదంగా ఉంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి. వీలైతే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేది నా రిక్వెస్ట్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కుదిరితే ఇది మరి కొంతమంది షేర్ చేయండి. వాళ్ళ చుట్టుపక్కల కూడా ఎవరో ఒకళ్ళు అక్రమ వలసదారులు ఉంటారు కదా, వాళ్ళ గురించి అయితే ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తారు. నిజంగా చివరి వరకు ఈ వీడియో చూసారంటే మొదటి నుంచి నా వీడియోస్ మీరు ఫాలో అవుతున్నారనే అర్థం. ఎందుకంటే మనం ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి మొదటి నుంచి పోరాడుతున్నాం కాబట్టి. అలాగే తప్పకుండా వీడియో కామెంట్ చేయండి. చివరి వరకు వీడియో చూశారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు.